21వ వాక్యం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, మనము యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడిచేవారిగా ఉండాలి. 1 యోహాను 2వ అధ్యాయము 6వ వాక్యంలో కూడా రాయబడిన మాట కూడా అదే. 1 యోహాను 2వ అధ్యాయము 6వ వాక్యం. యేసు అడుగు జాడలు 3 మీకు క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటిది యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం. యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం అనే అడుగు జాడలో, ఆయన అడుగులో మనం అడుగేయాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం మార్కు సువార్త 1వ అధ్యాయము 35-36 వాక్యాల్లో చూస్తే, ఆయన తెల్లవారుజామున లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూడగలం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెల్లవారుజామున లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఎవరు అని అడిగితే దేవాది దేవుడని మనం చెప్తాం. దేవాది దేవుడే నరావతారిగా భూమికి దిగి వచ్చి ఈ భూమి మీద బతికాడు 33 సంవత్సరాలు. ఆయన ఈ భూమి మీద తిరిగే రోజుల్లో ఆయన చేసింది ఏమిటంటే, తెల్లవారుజామున ప్రార్థించే వ్యక్తిగా ఆయన భూమి మీద బతికాడు. అదేవిధంగా హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా 7వ వాక్యంలో కూడా చూస్తే, ఆయన మహారోదనతో కన్నీటితో ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు భూమి మీద సంచరించినప్పుడు మహారోదనతో, కన్నీళ్లతో యాచనలు, విజ్ఞాపనలు చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న మనము ఏమి చేయాలంటే, యేసులాగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యేసులాగా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు వస్తుంది. అలా ప్రార్థన చేయనంత కాలం మన ప్రార్థనలు అలాగే ఉంటాయి, మనం ఇలాగే ఉంటాము. ఈ రోజున మీ కుటుంబాలు బాగుపడాలన్నా, మీ పిల్లల జీవితాలు బాగుపడాలన్నా, మీ సంఘం అభివృద్ధి చెందాలన్నా, మొట్టమొదటిది యేసుక్రీస్తు అడుగులో అడుగు వేయాలి. ఆ అడుగు ఏమిటంటే ప్రార్థనా జీవితం అనే అడుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేశారు. పేతురు జైల్లో ఉంటే చర్చ్ అందరూ ఆసక్తితో ప్రార్థన చేశారు. ఇప్పుడు మీ మందిరం కట్టబడుతుంది, మీరు నిజంగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆ మందిరం మీ కళ్ళ ముందే కొన్ని నెలల్లోనే కట్టబడి ముగించబడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. మీరు అత్యాసక్తితో ప్రార్థన చేయనంత వరకు కార్యము జరగదు. కార్యం జరగాలంటే అత్యాసక్తితో ఎవరు ప్రార్థన చేయాలా? రోడ్డు మీద పోయి ప్రార్థన చేస్తాడా? ఎవరు ప్రార్థన చేయాలా? సంఘమే ప్రార్థన చేయాలా. పేతురు చెరసాల నుంచి విడిపెట్టబడడానికి ఎవరు ప్రార్థన చేశారు? సంఘమే ప్రార్థన చేసింది. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. వాళ్ళ ప్రార్థన అంతా ఒకటే, పేతురు విడుదల కావాలి, పేతురు విడుదల కావాలి. మీ ప్రార్థన అంతా ఒకటే, సంఘము కట్టబడాలి. మీ ప్రార్థన అంతా ఒకటే, మా కుటుంబం బాగుపడాలి. మీ ప్రార్థన అంతా ఒకటే, మా పిల్లలు బాగుపడాలి. మీ ప్రార్థన అంతా ఒకటే, ప్రభువుకి ఇష్టంగా మేము బతకాలి. మీ ప్రార్థన అంతా ఒకటే, దేవుని యొక్క అడుగు జాడల్లో మేము నడవాలి. ఈ విధమైన ప్రార్థన గనక మీరు చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక మాట ఉంది. ఆ మాట కూడా మీకు చెప్పాలి, తప్పదు నేను ఈ మాట చెప్పినప్పుడు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 21వ వాక్యం నుంచి మీరు చదువుకుంటే చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ చాలా మంది ప్రార్థనకి జవాబు రాదు. దేవుడే ప్రార్థన చేయమని చెప్పాడు మనకి. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. యోహాను సువార్త 14:13లో నా నామమున మీరేమడిగినా చేస్తానని కూడా చెప్పాడు. ఇర్మియా 33:2లో నాకు మొరపెట్టు, మీకు ఉత్తరం ఇస్తానని కూడా చెప్పాడు. దేవుడే విసుక్కోకుండా ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఆసక్తితో ప్రార్థన చేయమన్నాడు. ఆయనే ప్రార్థన చేశాడు భూమి మీద ఉన్నప్పుడు. ఆయన ప్రార్థన ఆలకించబడింది.
ఆయన దేవుడు కాబట్టి ఆలకించబడిందని కాదండి. ఆయన అడుగులో అడుగు వేసి గనక మనం నడిస్తే మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు, మన గిన్నె నిండి పొంగి పొర్లేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. కృపాక్షేమాలు మన వెంట వచ్చేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. మీ శత్రువులు మీ ఎదుట సిగ్గుపడేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. పనికిరాను అనుకున్న మీరు పనికొచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే అక్కడ ఒక్కటి ఉండాలండి. అదేమిటంటే మార్కు సువార్త 11లో రాయబడింది, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరి మీదైనా కోపం ఉన్నా, మీ మీద ఎవరికైనా కోపం ఉన్నా ఏమండి మీరు ఏం చేస్తారంటే మీరు క్షమించండి, వాళ్ళని క్షమించండి. మీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారిని క్షమించి మీరు ప్రార్థన చేయండి. ఈ విధమైన ప్రార్థన మీరైనా సేవకులు మేమైనా చేయగలిగితే ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మొట్టమొదటి అడుగు. రెండవది, యేసు అడుగులో అడుగు వేయటం అంటే ఆయన యొక్క దీనత్వం. ఆయన యొక్క దీనత్వం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వాక్యంలో యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. మిమ్మల్ని ఇక్కడ ఎవరి పాదాలు కడగమని చెప్పట్లా. శిష్యుల పాదాలు కడగటం అంటే అర్థం ఏంటంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయనలో ఎక్కడ గర్వం లేదు. మనకు 4 ఇంగ్లీష్ పదాలు వచ్చాయనుకోండి, ఇక మనల్ని ఏమన్నా పట్టుకుంటాడా? మనం ఏమన్నా పట్టుకోగలరా చెప్పండి? అంతెందుకండి, ఎన్నడు ఎక్కని రాజు గుర్రం ఎక్కితే ఎట్టుంటది? అసలు గుర్రమే తెలియనివాడు గుర్రం ఎక్కాడు అనుకోండి, ఏం తోటి సంగతి ఎట్టుంటది? ఇక వాడు మేఘాల్లో తేలిపోయి అక్కడే చచ్చిపోతాడు. ఇక మేఘాల్లో తేలిపోయి అక్కడే చచ్చిపోతాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి దేవుడు ఆస్తి ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, వ్యాపారం ఇచ్చిన, మంచి సేవ ఇచ్చిన, ఏమండి మంచి వరాలే మనకి ఇచ్చిన, మనం ఎంత ప్రార్థనా పరులమైనా ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? నేనెంత, నా బ్రతికెంత, ఇదంతా దేవుని కృపే కదా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వాక్యాలు అంటాడు, నేను జీవించుచున్న జీవితము దేవుడు నాకు ఇచ్చిన కృప ద్వారా జీవిస్తున్నాను అంటున్నాడు. పౌలు గారు అంటున్న మాట, నేను కాదు జీవించేది, యేసుక్రీస్తు నాకు బతికిచ్చాడు కాబట్టి నేను బతుకుతున్నా. అది ఒక ఆమె అంటది, అసలు మా అమ్మ ఎన్నాళ్ళు బతికిందో తెలుసా అనింది. ఎంత అన్న? 110 అనింది. మా అమ్మ ఎముకలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా అన్నది. ఎంత బలంగా ఉంటాయి అన్న? కింద పడ్డ ఎరగవు అనింది. మా అమ్మ ఇచ్చిన బలం వల్ల నేను బతుకుతున్నాను అంటుంది ఆ మనిషి. యేసు ప్రభువుని నమ్ముకున్నామనే అన్నది 4 రోజులకి బాత్రూమ్కి పోయింది, పడింది, ఎముక ఇరిగింది. మరి మీ అమ్మ ఇచ్చిన ఎముక ఇరిగింది ఏంది అన్నా నేను. ఎందుకు ఇరిగింది? అమ్మ ఇచ్చిన ఎముక ఎందుకు ఇరిగింది? అమ్మ ఇచ్చే ఎముక కాదు, నాన్నిచ్చే ఎముక కాదు, ఏమంటే నువ్వు తినే పెద్ద పెద్ద మాంసాలు కాదు నిన్ను బతికించేది, దేవుని కృప బతికిస్తుంది. హల్లెలూయా. ఇది గుర్తుపట్టాలి మీరు. నా ప్రార్థన, నా శక్తి, నా భక్తి నన్ను బతికిస్తుంది. బుద్ధి లేని మాట అది, బుద్ధి లేని మాట. ఎందుకు బతుకున్నాం తెలుసా? మనము దేవుని కృప మనల్ని బతికిస్తుంది. హల్లెలూయా. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు దీనుడు. మనం కూడా అలాంటి దీనులుగా ఉండాలి. మనకు ఉద్యోగం వచ్చిందనుకోండి, దేవుడు ఇచ్చాడు అనాలి. అబ్బో మా అమ్మాయి ఎంత బాగా చదువుతుందో తెలుసా, తెల్లారులు చదువుతుంది మా అమ్మాయి తెలివితేటల ముందు ఎవరు అనరండి. స్కూల్లో ఒక ఆమె నాతో అంటుంది, వాళ్ళ అమ్మాయి తెలివితేటల ముందట స్కూల్లో ఎవరు సరిపోరంట. ఆమె ప్రభువుని కనపరచట్లా, వాళ్ళ అమ్మాయి తెలివితేటలను కనపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అడుగు జాడల్లో నడిచే మనము ఏ తెలివితేటలు ఉన్నా, మనకి ఏ ఆస్తి ఉన్నా, ఏ ఉద్యోగం ఉన్నా, ఎంత గొప్ప సేవ ఉన్నా, దేవుణ్ణి మాత్రమే ఘనపరిచే వారికి ఉండాలి. హల్లెలూయా. అది దీనులంటే. యేసు ప్రభువే దీనుడిగా భూమి మీదకి వచ్చాడండి. దేవుడయ్యుండి కూడా దీనుడిగా భూమి మీదకి వచ్చాడు. తను శిలువ మరణము నొందినంతగా తగ్గించుకున్నాడు. అందుకే ఆయనే చెప్తున్నాడు స్వయంగా, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే హెచ్చింపబడతారు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే అణిగిపోతారు. ఈ రోజున క్రైస్తవులు చాలామంది అణిగిపోతున్నారు. పాస్టర్లు చాలామంది పైకి పాస్టర్లు కొంటున్నారు, కానీ వాళ్ళకి సమాజంలో విలువ, వీడు పాస్టరా అంటున్నారు. నాకు కూడా పాస్టర్ అని చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడ అదో రకంగా చూస్తున్నారు జనం. పాస్టర్ అంటే విలువ లేదు, ఇప్పుడు విలువ లేదండి. ఎందుకంటే కారణం నాలాంటి వాళ్ళు చేసే పనులు.
ఏమండి ఆడి దగ్గర ఉంటాడు, ఈడి దగ్గర ఉంటాడు, వాడు ఉండని చోటు లేదు. ఇప్పుడు ఇందుకలడు అందులేడని సందేహం ప్రతి చోట ఉంటాడు. పాస్టర్ ఉండకూడని చోట కూడా ఉంటుంటాడు. ఎందుకు ఉంటాడు అర్థం కాదు. అందరూ పాస్టర్లే, అందరూ బట్టలే, అందరూ పరిశుద్ధులే. కానీ నమ్మకమైన సేవకుడు ఒక సంఘానికి దొరకడం చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకమైన సంఘంలో 10 మంది ఉన్నా పర్లేదండి. మీరు యేసు అడుగుజాడలో నడుస్తారు కనుక తప్పనిసరిగా ఒక రోజున యేసు దగ్గరికి చేరతారు. హల్లెలూయా. ఈ భూమి మీద సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. కృపాక్షేమాలతో మీ వెంట ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మీరు ఎప్పుడు కూడా దీనులుగా ఉండండి. 3వ అడుగుజాడ, యేసుక్రీస్తు యొక్క 3వ అడుగుజాడ ఏంటో తెలుసండి? విధేయత. విధేయత. యేసుప్రభు ఏం చెప్తున్నాడు తెలుసు? యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే దేవుడు ఆయనకు ఒక మాట చెప్పాడంట, కుమారుడా కుమారుడా ఈ పని చేయమని చెప్పాడంట పరలోకంలో ఉన్నప్పుడు. వెంటనే తండ్రి మాట విని కుమారుడు భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో ఆ పనంతా చేశాడు. సువార్త చెప్పమన్నాడు, సువార్త చెప్పాడు. మానవాళి పాప పరిహారార్థమై సిలువలో రక్తం చిందించమని చెప్పాడు, రక్తం చిందించబోతున్నాడు. ఇక సిలువ మీదకి వెళ్ళబోతున్నాడు. వెళ్ళబోయే సమయంలో దేవుడితో చెప్తున్నాడు, తండ్రి నువ్వు ఏ పని చేయమన్నావు ఆ పని నేను చేశాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే యోహాను సువార్త. ఆ తర్వాత మీరు 34వ వాక్యం నుండి కూడా, 6వ అధ్యాయం 34వ వాక్యం నుండి కూడా మీరు చూస్తే తండ్రి ఏం చెప్పాడో అదే నేను చేయడానికి వచ్చాను అన్నాడు. తండ్రి ఏం చెప్తే అదే చేశాను నేను. దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా విధేయత చూపించాడు. బైబిల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సౌలు రాజుకి సమూయేలు ప్రవక్త పలానా పని చేసి రమ్మన్నాడు. సౌలు రాజు అంతా చేశాడు, కానీ కొంత మాత్రం దేవుడు చెప్పిన పని చేయలా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మీరు తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కానీ ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోవహుకు ఒక మాట చెప్పాడు. నోహు, జలప్రళయం రాబోతుంది, ఓడను సిద్ధపరచమన్నాడు. ఓడ అది ఎట్టుంటుంది? జలప్రళయమా అది ఎట్టుంటుంది అని నోవహు దేవుడిని అడగల. 6వ అధ్యాయం చివరిలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నోవహు దేవుడు చెప్పింది యావత్తు చేసెను అని రాసింది. అంటే దేవుడు ఏది చెప్పాడో మొత్తం చేశాడండి. ఇక్కడ కర్ర పెట్టమంటే పెట్టాడు, అక్కడ పుల్ల పెట్టమంటే పెట్టాడు, ఇక్కడ కిటికీ పెట్టమంటే పెట్టాడు, ఇక్కడ బంకమట్టి రాయమంటే రాశాడు, ఏం చేయమంటే అది చేశాడు. కానీ సౌలు రాజు అభిషేకించబడిన దేవుని బిడ్డ ఇతను కూడా. అమాలేకీలందరినీ సంహరించి రమ్మంటే అక్కడి నుంచి అమాలేకు రాజుని తీసుకొచ్చాడు, కొన్ని ఎద్దుల్ని కూడా తీసుకొని వచ్చాడు. ఎందుకో తెలిసి దేవుడికి బలి అర్పిద్దామని అంట. దేవుడు ఏం చెప్పాడు? మొత్తాన్ని సంహరించి రమ్మన్నాడు. పాపాన్ని అంతా నాశనం చేసి రారా అన్నాడు. మనం కూడా పాపాన్ని అంతా నాశనం చేయమంటే కొంచెం పాపం మన కడుపులో పెట్టుకొనే ఉంటాం. ఇప్పుడు కూడా మన కడుపులో కొంచెం పాపం ఉంటుంది, ఒప్పుకోం. పాపం మొత్తం తీసేసేదాకా ఆశీర్వాదం ఉండదండి. అందుకని ఎప్పటికప్పుడు మనలో ఉన్న పాపం అంతా తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. సౌలు ఏం చేశాడు? రాజు అభిషేకించబడిన వాడు, మీలాంటి వాడే, మొత్తాన్ని నాశనం చేసిరారా అంటే కొంత తీసుకొని వచ్చాడు. అవిధేయత చూపించాడు, దేవుని మాటకు లోబడలా. సౌలు రాజుగా ఉండకుండా కొట్టివేయబడ్డాడు. దావీదు మహారాజు అయ్యాడు. సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. కారణం దేవుని మాట వినకపోవటం వల్ల. దేవుని మాట వింటేనండి, యెషయా గ్రంథం 66:2 ప్రకారం దేవుని కళ్ళు మీ మీద నిలిచి ఉంటాయి. హల్లెలూయా. దేవుని మాట కనుక మీరు వింటే, ఆ ప్రకారం బతికితే దేవుని కన్నులు మన మీద నిలిచి ఉంటాయి. దేవుని కన్నులు మన మీద నిలిచి ఉంటేనండి ఎవ్వడు మనల్ని తాకలేడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకో దేవుని కన్నులు ఏంటో తెలుసా? అగ్ని నేత్రములు వంటి కన్నులు. యేసు ప్రభు దేవుడయుండి కూడా భూమి మీద ఉండగా తండ్రి మాట విని ఆ ప్రకారం చేశాడు. ఈ రోజున మనం కూడా యేసు ప్రభు అడుగులో అడుగు వేయాలంటే బైబిల్ ప్రకారంగా బతికే వాళ్ళుగా మనం ఉండాలి.
నేను బైబిల్ ప్రకారం బతకను, బైబిల్ పట్టుకొని ఆదివారం చర్చికి వస్తానంటే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఈరోజు యేసుప్రభు ఎక్కడున్నాడో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా ఒక రోజున అక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అక్కడికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు లాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు లాంటి దీనత్వం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తులాగా దేవుని మాటకు విధేయత చూపించే వాళ్ళుగా మనం ఉండాలి. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని తండ్రి మీ ప్రార్థనా జీవితాన్ని కలిగే వారిగా మార్చండి, దీనులుగా మమ్మల్ని మార్చండి ప్రభువా, విధేయులుగా మమ్మల్ని మార్చండి. నీ అడుగులో అడుగు వేస్తే జీవితకాలం అంతా మీరు మాకు తోడుగా ఉంటారు నాయన. మాకు లేమి కలగకుండా చేస్తారు, కృపాక్షేమాలతో మమ్మల్ని నడిపిస్తారు, మా గిన్నె నిండి పొంగి పొర్లేటట్టుగా చేస్తారు. అట్టి ఆశీర్వాదం ఈ దీన సంఘానికి, మీ సేవకురాలికి, సేవకుడికి, విశ్వాసులందరికీ దయచేయమని తల్లి గారిని మీరు బహుగా దీవించినందుకు స్తోత్రాలు, దీర్ఘాయుష్ మంత్రాలుగా చేసినందుకు వందనాలు. ఇంకను మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. సతీష్ని తన కుటుంబాన్ని, దూరంగా ఉన్న కుమారుడిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కట్టబడుతున్న మందిరాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ కృపలో కట్టండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని. అయోగ్యుడైన నన్ను ఈ స్థలంలో నిలబెట్టడం మీకు చిత్తమైనది కనుక ఇలా వెళ్తూ వెళ్తూ నీ సంఘాన్ని దర్శించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే మరలా కలుసుకునే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.